పార్క్ లో ఎవరిని చూసినా నా చెల్లెని చూసినట్టే ఉందిరా. ఒక పని చేద్దాం, రేయ్ అందరికి పెళ్లిళ్ళు చేద్దాం పదండ్రా. రేయ్ కట్రా తాళి. కట్టు. అమ్మో వాళ్ళని కూడా పట్టుకోండిరా. తిరగరా. కట్రా తాళి. అన్న మా ఇంట్లో తీసుకో అన్న వద్దన్నా. పార్కులో తిరిగినప్పుడు తెలియదురా. కట్టు. అందంగా ఉంటావు అనుకున్నాను కానీ మరీ ఇంత అందంగా ఉంటావు అనుకోలేదు. సరే కానీ పెళ్ళెప్పుడు? పెళ్ళా నువ్వు ఒప్పుకోవాలి కానీ ఇప్పుడే చేసేసుకుంటా. నీ పెళ్లి మేం చేస్తాంరా. ఎవరిలంతా ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ప్లీజ్ ప్లీజ్ దాని మెళ్ళో తాళి కట్టు. నీకేనా చెప్పేది? కట్రా తాళి కట్టు. ప్లీజ్ సార్ వదిలేయండి. శభాష్. చాలా థ్యాంక్స్ అన్నా.
పెళ్ళిళ్ళు చేస్తారా రెండు నువ్వు ఇంతమందిని కొట్టగలవా? ఇదేదో తాళి కట్టక ముందే కొట్టుండొచ్చు నేను కదా. వాళ్ళని ముందే కొట్టుంటే నువ్వు దీన్ని కట్టనిచ్చేదానివా? అయ్యో. ఏంటి నువ్వు కూడా దేవుని కొట్టొచ్చావా? అదిరా జరిగింది. దీన్ని తీసుకుని మా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు. ఎక్కడికైనా ఒక నెల పారిపోవాలిరా. అందరిది ఒకటే ప్రాబ్లం. ఎక్కడికి పోవాలి? దీనికి పరిష్కారమే లేదా? ఉన్నాడు. ఉన్నాడా? ఎవడ్రా? ఆడి పేరే పరిష్కారం. పరిష్కారం? ఆ, పరిష్కారం. ఆడు నా దోస్తేంట్రా? నా దోశలో సగం పంచుకునేవాడు రా, అందుకే దోస్తన్నా. ఎవడో పరిష్కారం అన్నావు, ఎక్కడ రావాడు? అదిగో వచ్చాడు చూడరా, ఆడే పరిష్కారం. ఏయ్, నా బాయ్ ఫ్రెండ్. నీదో నాది చూసుకుందాం కనిలే. ఏయ్, నువ్వు కూడా చాలా బాగున్నావు ఆడ కూర్చో. కూర్చోరా. ఎవరిని పట్టుకొచ్చారా పనికి మాలోడా? అరే పరిష్కారం, నువ్వేంటో అర్థమయ్యేలాగా ఇక్కడ ఉన్న మా అందరికీ వీడు పరిష్కారం చెప్పారా? వీడేమో దేవుని కొట్టి వాడి చెల్లెలు లేపుకొచ్చాడు. నువ్వేమో లవర్ తోటి మీ ఇంట్లోనే దుకాణం పెట్టి దొరికిపోయావు. పెద్ద మాట్లాడుతున్నావులే. నా గురించి ఎందుకురా? ఇంకొకటి ఏమో ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. పరిష్కారం కావాలంటే నేనే చెప్పాలి. చెప్పు మరి. ఇటు చూడండి. ఇది ఉజ్వల ప్రాంతంలోని ఒక పాడుబడ్డ కోట. ఇది అరకు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోట ద్వారములు అమావాస్య రోజు అర్ధరాత్రి మాత్రమే తెరుచుకుంటాయి. 1 గంట తర్వాత వాటంతటికి అవే మూసుకుంటాయి. మళ్ళీ అవి తెరుచుకునేది వచ్చే అమావాస్యకి మాత్రమే. ఒకసారి అవి మూసుకున్నాక వాటిని తెరవడానికి ఎవరి తరమూ కావట్లేదు. ఈ కోట వెనక దాగున్న మిస్టరీ ఏంటో ఎవ్వరికీ తెలియట్లేదు. ఏం జరుగుతుందో తెలియదు. ఇదే కరెక్ట్ ప్లేస్ రా. అరే అక్కడ దెయ్యాలుంటాయేమోరా. ఈ కాలంలో కూడా దెయ్యాలేంట్రా మరి చీప్గా? రేపే అమావాస్య. ఎలాగో అక్కడికి వెళ్ళిపోతే వచ్చే అమావాస్య వరకు డోర్లు ఓపెన్ కావు కాబట్టి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అక్కడున్న అన్ని రోజులు మనకు ఛాలెంజింగ్గా ఉంటుంది. కరెక్ట్ రా, ఈడు చెప్పింది. అక్కడ దెయ్యం పేరు చెప్పి ఎవరే పనులు చేస్తున్నారో కనిపెట్టొచ్చు. సరేరా, నీ ఇష్టం. సరేరా, ఇంకేం ఆలోచించకుండా ఇక్కడ నుండి బయలుదేరుదాం. ఓకే, వెళ్దాం పదండి. రావే బాబు, పోదాం. వీడు మామూలుడు కాదురా బాబు. మేమిద్దరం బైక్ లో వచ్చేస్తాం, మీరు వెహికల్ లో వచ్చేయండి. తీసేసుకొని దాసేసుకుంటాను. వచ్చాడండి. రే ఇంకా వెర్రి మొఖాలు వేసుకుని అలా చూస్తారేంట్రా? వాడికి దొరకమంటే చంపేస్తాడు. రండి వెళ్దాం. బాబు నాకు నచ్చాడు. తీసుకెళ్దాం. వీళ్ళకి మాత్రం లవర్స్ ఉన్నారు, నాకు మాత్రం ఎవరిని తీసుకెళ్ళనియరు.
కమాన్, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఒక్క క్లూ దొరికితే చాలు పట్టేసుకోవచ్చు. ఒక్క క్లూ. ఇతను ఎక్కడైనా చూసావా? చూశాను సార్. ఎప్పుడు, ఎక్కడ? సార్ వాళ్ళు హీరోలాగా ఫైట్ కూడా చేశారు సార్. వాళ్ళు ఫైట్ చేశారా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పు. సార్ ఆ రోజు సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. సార్ టిప్పు సార్. ఎవరాను? అవును సార్. టిప్పా ఇచ్చే సార్ తొందరగా ఇవ్వండి సార్, మా సార్ చూస్తే తిడతాడు. పోతా ఉంటాడు రా బాబు. ఇద్దరు లవర్లు అయిపోయేటట్టున్నారు రా బాబు వీడికి. Thank you, sir. టిప్పు పండగ చేసుకో, సిగరెట్లు గట్రా దాక్కో, హెల్త్ చెడిపోద్ది. మళ్ళీ ఈడొచ్చాడేంట్రా? మా బాగున్నాడు, మీ ఎందుకు భయపడాలి? హలో. అవునా అన్నా? మన చెల్లి లేపుకెళ్ళిన ఫ్రెండ్స్ ఈలే అంట. దొరికారా? ఈ రోజు ఈయన తలన్నరికి మందులోకి మంచిగా వాడుకుందాం రా. తల తీసేయడానికి నేనే నాటుకోడిని కాదరా. తల తెగి పడుతున్న వెనకడిగైని పందెం పుంజునే 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 పుంజునే. ఇప్పుడు కూడా వస్తున్నారా నీ రొమాన్స్? చెప్పక రాజా కోపరేట్ చేయి రాజా. 30 సంవత్సరాల నుంచి 3 వచ్చి వెయిట్ చేస్తున్నా. నీకు అడ్డం ఏమైనా ఉందా రాజా? కోపరేట్ చేయి రాజా. రాజా అరే పరిష్కారం మగాడు దొరికితే అస్సలు వలవరా. ఇది కాదురా సంస్కారం. నీ ఓవర్ యాక్షన్ ఒక నమస్కారం. రారాపోదాం. నా చెల్లి ఎక్కడుందో చెప్పండి రా. చెప్తే పెళ్లి చేస్తావా? వాన్ని చంపి ఆ తర్వాత నా చెల్లికి పెళ్లి చేస్తా. నువ్వు మారవరా ఇంకా. అది సార్ జరిగింది. ఓకే.